హలో అందరికీ. ఇవాళ మా అత్తయ్య స్టైల్ మటన్ దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఉల్లిపాయలు, టమాటాలు, దోసకాయ, పచ్చిమిర్చి ఇక్కడ చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలానే మటన్ కూడా మంచిగా ఉప్పు, పసుపు వేసి కడిగేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కూరకి సరిపడా నూనె వేసి అది వేడయ్యేలోపు కొంచెం అల్లం, వెల్లుల్లి ఫ్రెష్గా దంచేసుకొని పెట్టుకోండి. ఇలా ఫ్రెష్గా దంచిన పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు నూనె వేడైపోయాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న వేసేసుకొని అవి బాగా మగ్గాక మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే దంచి పెట్టుకున్నామో అది కూడా వేసేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఆ వాటర్ అంతా బయటికి వచ్చి మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, మన రుచికి సరిపడా కారం, ఉప్పు, అలానే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చి స్టీమ్ ప్యాక్ ఓపెన్ చేసి కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే.